సెల్ న్యూస్ కి స్వాగతం. గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి మహిళా విద్య కోసం బిఎంసి కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు బిఎంసిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాలు. మహిళా విద్య కోసం మహనీయుల మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిఎంసి కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అన్నారు. బిఎంసి కాలనీలో సంక్షేమ సంఘాల ఫెడరేషన్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి సమాజంలో మహిళలకు విద్యా అవకాశాలు లేవని, సతీ సహగమనం ఆచరణలో ఉండేదని, వీటి నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు పూలే నడుం బిగించారని కొనియాడారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే కృషి వల్లే నేడు మహిళలకు విద్యా అవకాశాలు దక్కాయన్నారు. అలాంటి మహనీయుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. రైట్ నెక్స్ట్ ఓకే, దయచేసి మళ్ళీ మీరు మీ సీట్లలో కూర్చోండి. నెక్స్ట్ అక్కడ పూలు ఉన్నాయి, పూలు తీసుకోండి. మీరందరూ కూడా ఫెడరేషన్ మహిళా వింగ్ లో సభ్యత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు అందరికీ కూడా మాట్లాడే చాకచక్యం నేర్పించబడిన సమాజంలో జరుగుతున్నటువంటి జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, ఓకే మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ప్రజలు ఎల్లవేళ అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మరొకసారి అలాగే నెక్స్ట్ అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ మేడం. మా యొక్క ఫెడరేషన్ కార్యక్రమాల్లో దేవేశ్వర్ గారిని శాల్వతో సత్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చప్పట్లు. అలాగే మహిళా వింగ్ చూస్తారు కదా, బెంగిల్ స్వాతి, బోర ప్రవళిక, మహిళా అశ్విని, నర్మద గారు, మేడం శ్రీలత. నెక్స్ట్ ఈ సర్టిఫికెట్లను గుండెకాడి కావ్య, మధ్యల బండ కల్పన వచ్చారా? ఒకసారి చెప్పండి, వస్తే చూపిస్తూ అటు చూడండి. ఒకసారి తీసుకుంటే వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు కొంచెం. దాని తర్వాత ఒక 15-20 మినిట్స్ ఆ కార్యక్రమం కంప్లీట్ చేద్దాం అన్న. మీరు ఎక్కడ కూర్చోండి, మీ దగ్గరికి సర్వీస్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఎందుకంటే కొంచెం మొదటిగా అందరి తరఫున మీరు ముగ్గురే మాట్లాడాలి. అది కూడా మనిషికి 2 నిమిషాల సమయం పడుతుంది కాబట్టి దయచేసి మాట్లాడగలిగే వారు చేతులు అయితే ముందరే వాళ్ళకి పిలిపిస్తాను, లేదంటే వేరే పిలవడం జరుగుతుంది. ఈ నెలలు తరబడి గల్లీలలో ముచ్చట్లే పెడతాం, ఈడికి వచ్చినాక కూడా ముచ్చట్లేనా? దయచేసి ఏం చెప్తారో విధానికి కొంచెం మీరు కూడా మీకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జయంతి అంటే తెలుసా? చాలా మందికి జయంతి అంటే పుట్టినరోజు, బర్త్డే.
ఆయన చనిపోయి ఆయన పుట్టి 199 సంవత్సరాలు అయింది. మొన్న మన ఆయన చనిపోయిన బర్త్డేనే మనకు తెలియదు. మొన్న ఇంకొక మన ఆయన చనిపోయిన బర్త్డే మనకు తెలియదు. కానీ 199 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి బర్త్డేని మనం ఈ బొడుపలు చేసుకోవడం నిజంగా మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఎందుకు చేయవలసి వచ్చింది ఇదంతా? ఎవరా మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్కడైనా ఏ ఊరు ఏ పట్టణం మన పక్కిల్లా మన ఊరా మన తెలంగాణ రాష్ట్రమా ఎవరు? ఇక్కడ ప్రపంచమంతా కూడా జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఈ మహనీయులు అంటే ఎవరు? ఎక్కడైనా ఆయన మహారాష్ట్ర, మన తెలంగాణ కాదు మహారాష్ట్ర దగ్గర పూణే దగ్గర సతారా జిల్లా అక్కడ పుట్టిన ఆయన బర్త్డే ఈ బోడుపల్లి ఎందుకు చేస్తున్నామో అని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ కూడా ఆకలి అవుతుందని బాగా తెలుసు. ఏదో కొంచెం టిఫిన్ అయితే ఎట్టిరు బాగా అందరికీ కూడా దయచేసి తెలుసుకోవాలి. ఈ మహనీయులు మన కోసం ఎంత త్యాగం చేసిందో. నేను నాకు 2 నిమిషాలన్నా అందరు ఆకలి అవుతుంది కానీ ఒక 5 నిమిషాల లోపల నాకు ఎంత టైం మనము ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అనేది 1-2 విషయాలు నేను చెప్తా. చాలామంది విషయాలు చెప్పారు. ఆయన ఎక్కడ పుట్టిండో చెప్పిండు, ఏం చేసిండు, ఎక్కడ చదువుకుంటే అవన్నీ చెప్పిండు. నేను ఆ జోలికి వెళ్ళను. నేను కొత్త విషయాలు చెప్తాను. ఆయన తండ్రి గోవిందరావు, ఆ గోవిందరావు ప్రముఖ సంఘ సంస్కర్త, మొదటి అక్షరాన్ని దానం చేసినటువంటి మహనీయుడు. గులాంగిరి అనే పుస్తకాన్ని రచించి సమాజానికి అందించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వారు పుట్టి 199 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పల్లె నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు కూడా ఆయన జయంతి ఉత్సవాలు ఇంతగా ఘనంగా జరుపుకోవడానికి ప్రధానమైన కారణం తాను జీవించి ఉన్న 63 సంవత్సరాల కాలంలోనే అనేకమైనటువంటి అప్పుడున్న సమాజాన్ని ఎదిరించి అనేక మనుషులందరూ సమానంగా ఉండాల్సింది, ఆడ మొగ అనే తేడా లేకుండా, కుల మతాలు లేకుండా మనుషులుగా జీవించే సమాజం. అందరూ చదువుకున్నప్పుడే ఈ దేశం బాగుంటుంది, ఈ సమాజం బాగుపడుతుంది, అసమానతలు తొలగిపోతాయి అని చెప్పి చదువు కోసం తప్పించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన కూడా ఇక్కడ మేము ఫెడరేషన్ పెట్టినట్టు ఆయన సత్యశోధక సమాజ్ అనే సంఘాన్ని స్థాపించి దాని ద్వారా మహిళలకు మొట్టమొదటిసారిగా విద్య నేర్పినటువంటి వాడు. ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో సతీ సహగమనం కానీ, వితంతు పునర్వివాహాలు కానీ ఇవన్నీ కూడా వారు మరి చేయడం మొదలుపెట్టింది. ఆనాడు సమాజానికి కొంత సవాలుగా మారింది. ఆయన వితంతువులు కూడా వివాహం చేసుకొని పురుషుల్లాగానే మహిళలు కూడా మరి పునర్వివాహం చేసుకునే హక్కు ఎందుకు లేదని చెప్పి ఇంకా ఒక కులానికే కొన్ని గుర్తులే ఉండకూడదని చెప్పి వాడు అర్హత గలవాడు ఏ వృత్తి చేయొచ్చు అని. బ్రాహ్మణులే పెళ్లిళ్ళు ఎందుకు చేయాలి, మనం కూడా ఎందుకు చేయొద్దు అని చెప్పి మరి పోరాడినటువంటి మహనీయుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫెడరేషన్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఉదయం 11 గంటల నుంచి సుమారు 3 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళలు మరి మా ఫెడరేషన్ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మరొకసారి మీడియా మిత్రులు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహాత్మా పూలే గారి జన్మదిన సందర్భంగా ఈ సమాజాన్ని మొత్తం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఆశయాన్ని రాబోయే తరాలకు మనం అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. మహిళలు కూడా ముందుకు తీసుకురావాలి. భార్య భర్తలు ఇద్దరు కలిసినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు